78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భరతమాత విముక్తికై అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి త్యాగాలు భరత జాతికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ ఏవి రమణారెడ్డి, చైర్మన్, శ్రీ సరస్వతి విద్యా సంస్థలు, ప్రకాశం జిల్లా. భారతీయులందరికీ కూడా ఈ రోజున ఒక పెద్ద పండగ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడంలో మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులాలకి, మతాలకి, జాతికి ఇటువంటి విద్వేషాలు ఏం లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హిందువులకు ఒక పండుగ ఉంటుంది, 2-3 పండుగలు ఉంటాయి, అలాగే ముస్లింలకి ఉంటాయి, క్రిస్టియన్స్కి ఉంటాయి. కానీ భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగలు రెండు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఈ 2 పండుగలు అంటే అంత ఐకమత్యంగా భారతీయులందరూ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది. ఆ పరిస్థితులు అలాగే కొనసాగించి భారతదేశం అంతా కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమైనటువంటి నాయకుల నాయకత్వంలో మన దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేది ఈ దేశంలో కనపడకూడదు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు లేక బాధపడకూడదు, చదువుకోవడానికి విద్యార్థులు ఎవరు కూడా బాధపడకుండా ఉండే విధంగా అటువంటి వ్యవస్థ, అటువంటి సమాజాన్ని ప్రజల అన్ని అవసరాలు తీర్చే విధంగా పాలకులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి మరియు మన ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఒక పండుగ లాంటిది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈ రోజున స్వాతంత్రం 1947 ఆగస్టు 10న స్వాతంత్రం సిద్ధించింది. అప్పటి నుంచి భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఒక అభివృద్ధి దేశంగా, అదేవిధంగా ప్రపంచంలోనే ఒక 5వ అగ్రరాజ్యంగా ఈరోజు తయారైందని మేమందరం గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది.